तेलंगाना के वजीर मल्लारेड्डी की कंपनियों और रिश्तेदारों के घरों में महकमे आईटी के अफसरान ने तीसरे दिन भी तलाशी ली। आज कटबलापुर में मल्लारेड्डी के रिश्तेदारों के घरों की तलाशी ली गई। इसके अलावा डोलापल्ली में प्रवीण रेड्डी और सुचित्रा में त्रिशूल रेड्डी के घर की भी तलाशी ली गई। आईटी अफसरान ने मेडिकल और डेंटल कॉलेज व मल्लारेड्डी यूनिवर्सिटी की भी तलाशी ली। कबलजी आईटी हुकाम ने उनके घर की तलाशी खत्म होने के बाद मल्लारेड्डी को पंचनामा रिपोर्ट्स भी हवाले की। नोटिस में कहा गया है कि इस माह की 28 तारीख को आईटी के सामने पेश हो। दूसरी तरफ इतलात के मुताबिक मल्लारेड्डी के दामाद राजशेखर के घर की तलाशी भी जारी है। इस मुआयने के दौरान 10 करोड़ 50 लाख नकद भी जब्त किए गए हैं। ఎంబడే మా వెనక వాళ్ళు మా అటెండర్ ఎవరు తీసుకొని వచ్చినారు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఏం ల్యాప్టాప్ అది వేరే ల్యాప్టాప్ అని చెప్తున్నారు. సేమ్ అలాంటి ల్యాప్టాప్ ఆయనే ఉంది కదా పోలీస్ స్టేషన్ చూసుకో, ఆయననే చూపిమని ఐటీ అధికారిని చూసుకోమని కదా. అది వేరేదా అదేనా కాదా? మేమైతే ఆడికి వచ్చిన బ్యాగు ఓ ల్యాప్టాప్ వాడు తెచ్చించడం తెలియకుండా ఒక పేషెంట్ దాన్ని పోయి రాసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి. మళ్ళీ రేపు గంట సైన్ పెట్టామంటే ఇరికిచ్చినట్టే కదా. మేము దానికోసం ఉరికినా ఊటినా రేపు ఉరకకపోతుంటే నేను ఎందుకు పోలీస్ స్టేషన్ దొరకపోయినా చెప్పు. మా ఇంట్లోనే బంధిస్తుంటే కదా. ఇటు పుస్తకాలు ఐటీ ఆధార్ అంతా ప్యాకప్ అయిపోయారు, వెళ్ళిపోయారు, ఒక్కరు లేరు. మళ్ళీ అడిగి ఏం చేయాలని నాకు ఆలోచన చేయాలి. రాత్రి 1 గంటన్నర ఇంట్లో చక్కగా పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లా అయినా మాకు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కంప్లైంట్ కూడా మాకు కొట్టుకొని రాలేదు. తప్ప చేయొద్దా అంటే చెయ్యకు. పోనీ ఇంకేం చేస్తారో చేయండి రాయా.